రైతన్నలకు వడ్డీ రాయితీ సొమ్మును తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఖాతాలో నేరుగా జమ చేశారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు చైర్మన్ కైగాల శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి, సభ్యులు, వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులు, రైతులు తదితరులు కార్యక్రమాన్ని వర్చువల్గా తిలకించారు. కౌలు రైతులు పెట్టుబడి సాయం వినియోగించుకుని ఆర్థిక లబ్ధి పొందాలన్నారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. జిల్లా కోస్తా తీరంలో ఉండడం, గోదావరి నది డెల్టా ప్రాంతం కావడం కారణంగా తరచూ తుఫాన్లు, వరదలు సంభవించి రైతులు పంట నష్టపోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఏ పంట కాలంలో దెబ్బతిన్నా పంటలకు ఆ పంట కాలం ముగిసే లోపల పెట్టుబడి సహాయాన్ని కూడా అందించడం జరుగుతుందన్నారు. సమస్య వచ్చినప్పుడు పరిష్కారం మీరే చెప్పారు, సూచనలు మీరే ఇచ్చారు. అనేక రకాలైనటువంటి సంస్థలకు నాయన పలికారు. 77 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి అసాధారణమైనటువంటి నిర్ణయాలు రైతుల సంక్షేమానికి మీరు తీసుకున్నారు. అవన్నీ ఆచరణ సాధ్యమయ్యాయి. ఈ రోజు మనం ఆచరించినటువంటి ఈ దేశం అనుసరించేటువంటి స్థాయికి ఆంధ్ర రాష్ట్రాన్ని గొప్పగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల పక్షాన, రాష్ట్ర రైతాంగ పక్షాన, అందరి పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటున్నాం. నమస్కారం. Minister to give his address on this occasion. దేవుడి దయతో ఈరోజు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, బాగుండాలని మనసా వాచ కర్మన ప్రతి అడుగు కూడా అదే విలక్షణ గర్వపడతా ఉన్నానని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఈ పెట్టుబడి రావడం వల్ల ఈ 13,500 రూపాయలు అది కూడా ఎప్పుడు కూడా ఎక్కడా కూడా మిస్ కాకుండా మొదలయ్యే సమయానికి, పంట వేసే సమయానికి కరెక్ట్గా ప్రతి రైతుల చేతులను పెట్టడం, మళ్ళీ పంట కోసే సమయంలో అక్టోబర్, నవంబర్ మాసంలో మళ్ళీ పంట కోసే సమయంలో మరో 4,000 రూపాయలు ప్రతి రైతుల చేతుల్లోనూ పెట్టడం మళ్ళీ ఉపయోగపడుతుంది. మళ్ళీ ఆ తర్వాత రవి పంట చేతికొచ్చే సమయానికల్లా మళ్ళీ జనవరి, ఫిబ్రవరి మాసం